నవంబర్ 26, 1949 రోజున రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగానికి ఆమోదముద్ర వేయడం జరిగింది. రాజ్యాంగం రచన పూర్తయిన తర్వాత, ఆమోదమైన తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఈ దేశ భవిష్యత్తు ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉందని భావోద్వేగంతో పలకడం జరిగింది. జనవరి 24, 1950న సభ్యులందరూ రాజ్యాంగంపై సంతకాలు చేశారు. ఆ సమయంలో బయట భారీ వర్షం కురుస్తుంది. ఇది ఒక శుభ సూచకంగా అందరూ భావించారు. కానీ జనవరి 26 నుంచి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. 1949 నవంబర్ 26 రోజున రాజ్యాంగం ఆమోదం లభించిన జనవరి 26, 1950 వరకు ఆగడానికి బలమైన కారణం ఉంది. దీన్నే చారిత్రక పునర్వైభవంగా మనం పేర్కొనవచ్చు. లాహోర్ నగరము, రావి నది ఒడ్డున 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్రం, కంప్లీట్ ఇండిపెండెన్స్ కోసం తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి వరకు డొమినియన్ స్టేటస్ కోసం పోరాడిన కాంగ్రెస్ అప్పటి నుంచి మనం కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడాలని నిర్ణయించారు. జనవరి 26, 1930 రోజును దేశవ్యాప్తంగా మొదటిసారి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి 1947 వరకు మనకు స్వాతంత్రం వచ్చే వరకు ప్రతి సంవత్సరము జనవరి 26న స్వాతంత్రం దినం ఘనంగా జరిపేవారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం లభించినప్పటికీ జనవరి 26 ప్రాముఖ్యత తగ్గిపోకూడదని, మన రాజ్యాంగాన్ని ఆ రోజు అమల్లోకి తీసుకురావాలని, ఆ రోజు గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవాలని నిర్ణయించారు. గణతంత్రం అంటే రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం రిపబ్లిక్గా అయింది అని అర్థం. గణతంత్ర రాజ్యం అనగా దేశాధినేత రాష్ట్రపతి వంశపారంపర్యంగా కాకుండా ప్రజల చేత పరోక్షంగానైనా సరే ఎన్నుకోబడతారు. అదే బ్రిటన్లో అయితే రాజు లేదా రాణి వారసత్వంగా వస్తారు. కానీ భారతదేశంలో సామాన్యుడు కూడా దేశ ప్రథమ పౌరుడు కావచ్చు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే అందుకు ఒక గొప్ప ఉదాహరణ. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వీటి ద్వారా భారతదేశం 1948 నుండి 1950 వరకు పరిపాలించబడింది. కానీ 1950 జనవరి 26 ఉదయం 10 గంటల 18 నిమిషంలకు భారత రాజ్యాంగం అమల్లోకి రాగానే పాత బ్రిటిష్ చట్టాలన్నీ కూడా రద్దయ్యాయి. భారత గవర్నర్ జనరల్ పదవి రద్దయి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో మనకు బ్రిటన్ రాజుతో గల ఆఖరి రాజ్యాంగ సంబంధం కూడా తెగిపోయింది. రాజ్యాంగం కేవలం ప్రభుత్వానికి అధికారాలను ఇవ్వడమే కాదు, ప్రజలకు హక్కులను, పౌరులకు స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని ప్రసాదిస్తుంది.